కుల కుట్ర, ఒకే కుటుంబంలో పోరు నిజంగా ప్రజల కోసమా లేక అధికార పంచాయతీనా? చూడు, బహుజనులు ఇంకా పల్లకి మోసే బోయిలేనా లేక పాలించే శక్తిగా మారతారా? ఇది ప్రజాస్వామ్యమా లేక కుటుంబాల ప్రైవేట్ రాజ్యమా? కుల ఆధిపత్య ఆటలో బీసీలు ఎందుకు పావులుగానే మిగిలిపోతున్నారు? ఎన్నికలు పోటీలా కనిపిస్తే లోపల ఒప్పందాలేనా? హక్కులు అడిగితే ఆలస్యం కాని అధికారానికి ఎందుకంత వేగం? వాస్తవానికి ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ధోరణి బలంగా పాకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చినా కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అధిపతులు కావలసినటువంటి సమయంలో ఆధిపత్య వర్గాల కుటుంబాలే అధికారాన్ని తమ పరిధిలోకి బంధించుకునేటటువంటి కొత్త రాజకీయ నాటకం నడుస్తుంది. ఇది సాధారణ పార్టీ పోటీ కాదు, ఒకే కుటుంబంలో అధికారాన్ని పంచుకునేటటువంటి వ్యూహాత్మక పోరాటం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నాయకులు వేర్వేరు పార్టీల పేరుతో పరస్పరం పోటీ పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. బయటకిది ఘర్షణలా అనిపించినా లోపలికి చూస్తే ఇది అధికారాన్ని కోల్పోకుండా కాపాడుకునేటటువంటి ఒక పద్ధతి మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నా చెల్లెళ్ళు, తండ్రి కూతుళ్ళు రాజకీయంగా ఎదురెదురుగా నిలబడటం ప్రజల్లో సందేహాలకు దారితీస్తున్నది. ఈ రాజకీయ సమీకరణల్లో బహుజన వర్గాల పాత్ర మాత్రం మారడం లేదు. మరి రాజరిక కాలంలో పల్లకిని మోసినటువంటి బోయిల నేటి ప్రజాస్వామ్యంలో ఓటర్లుగా బహుజనులు అధికారాన్ని మోస్తూనే ఉంటున్నారు. తమ ఓట్లతో ప్రభుత్వాలను నిర్మిస్తున్నప్పటికీ ఆ ప్రభుత్వాల్లో వారికి సరైనటువంటి స్థానం లేకపోవడం మరి నిలుస్తున్నది. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చింది ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి? ఎందుకు వచ్చింది? కారణాలేంటి? ప్రత్యేకంగా బీసీ వర్గాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రత్యేకంగా బీసీ వర్గాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. 42% రిజర్వేషన్, కులగణన, బడ్జెట్ కేటాయింపులు, ఉపకార వేతనాల వంటి ప్రాథమిక హక్కుల కోసం వారు నిరంతరం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవి సాధారణ డిమాండ్లు కావు, ఇవి జీవన గౌరవానికి సంబంధించినవి. అయినప్పటికీ సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉండటం వ్యవస్థలోని అసమానతను స్పష్టంగా చూపుతోంది. మరోవైపు ఆధిపత్య వర్గాలు డబ్బు, శక్తి, మీడియా ప్రభావం, కుటుంబ వారసత్వం, రాజకీయ మేనేజ్మెంట్ ద్వారా అధికారాన్ని కట్టిపడేస్తుంటే బహుజనులు కనీస అవసరాల కోసం పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఎన్నికల సమయంలో కనిపించే పోటీ నిజమైన సిద్ధాంతపరమైనది కాకుండా అదే వర్గం లోపల అధికార మార్పిడి మాత్రమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి, గనులు, ఇసుక, మద్యం, విద్య, ఔషధ రంగాలు ప్రతి ఆర్థిక రంగంలోనూ బీసీల వాటా తక్కువగానే ఉండటం యాదృచ్ఛికంగా కాదని, ఇది నిర్మాణాత్మక అసమానతల ఫలితమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులలో ఒక కీలక ప్రశ్న ముందుకు వస్తున్నది. ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా లేక కొద్దిమంది కుటుంబాల ప్రైవేటు సామ్రాజ్యమా? ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక ఓటు వేయడం కాదు, అది సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ ప్రస్తుతం మెజార్టీ ప్రజలైన బహుజనులకు ఆ అవకాశాలు దూరంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మార్పు కోసం పిలుపు వినిపిస్తోంది. బహుజన వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరుగుతోంది. ఓట్లు మావి, సీట్లు మీవా
అన్న ప్రశ్న నుండి ఓటు మావే సీటు మావే అనేటటువంటి నినాదం మాత్రం వరకు మారుతున్నటువంటి ఆలోచన కొత్త రాజకీయ దిశకు సంకేతంగా భావిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితి మారాలంటే బహుజన ఐక్యత, రాజకీయ అవగాహన, స్వంత నాయకత్వ నిర్మాణం అత్యవసరం. ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు విలువను గుర్తించి స్వయం ప్రాతినిధ్యాన్ని సాధించుకోవడమే సమాజ మార్పుకు మార్గమని వారు సూచిస్తున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. పల్లకి మోసే స్థితి నుంచి పాలించే స్థాయికి ఎదగాలంటే బహుజనుల చైతన్యంతో ముందుకు రావాల్సిందే. లేదంటే ప్రజాస్వామ్యం అనే పదం అర్థం కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇక కుల కుట్ర, మత కుట్ర, మాత్రం ప్రాంత కుట్ర కూడా ఒక్కొక్కసారి ప్రాంత కుట్ర కొనసాగుతున్నది. ఆ ప్రాంతమే ఆధిపత్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నది. ఒక్కొక్కసారి కులము అధికారాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నది. ఒక్కొక్కసారి మతం కూడా అధికారాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నది. ఇలాంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం. మరి దీన్ని నివారించేటటువంటి మార్గాలు ఏంటి అనేటటువంటిది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఎంత చదువుకో ఉద్యోగాలు మాత్రం రావు. అడపాదడపవుతుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేటటువంటిది లేదు. కంప్లీట్గా వాళ్లకు మాత్రము వాళ్ళ ఇళ్లల్లో వాళ్లకు రావాల్సినటువంటి ఒకరి తర్వాత ఒకరికి ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. ఏ ఉద్యోగము? రాజకీయ ఉద్యోగం. రాజకీయ ఉద్యోగము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకు వస్తూనే ఉంటుంది. కానీ మనకు మాత్రం రాదు అనేటటువంటిది కాన్సెప్ట్ అది. మరి దాని నుంచి బహుజనులంతా కూడా బయటపడతారా? బహుజనులంతా ఏకమవుతారా? బహుజనులు సీట్లు మావే ఓట్లు మావే అని అనుకుంటారా? రాబోయే రోజుల్లో వాళ్ళే తెలుసుకో.